హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఏంటంటే ఫ్రెండ్స్, పకోడీ తయారు చేస్తున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కానీ వీడియోలోకి వెళ్ళిపోయి పకోడీ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, పకోడీ పులుసు తయారు చేసే విధానం చూపిస్తాం. మునక్కాయ వేసి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఎంత అంటే చెప్పలేనంత రుచిగా టేస్టీగా ఉంటుంది. అలా అని వేసి నేను మెడలో వేసుకున్న రోళ్ళు గోల్డ్ నక్లీస్ 500 రూపాయలు ఫ్రెండ్స్. 650 రూపాయలు చెప్పారు, 500కి ఇచ్చారు. చిలకలపూడి, మచిలీపట్నం చిలకలపూడిలో, కృష్ణా జిల్లా. భలే ఉంటాయి ఫ్రెండ్స్ రోళ్ళు గోల్డ్. అక్కడ తెచ్చుకున్నాను. ఇంకా సరేననేసి వీడియోలోకి వెళ్ళిపోయి మనము చెక్క మునక్కాయ పకోడీ పులుసు ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో నువ్వుల పొడి వేసుకొని తింటూ ఉంటే చాలా మంచిది. దేనికంటే ఇవి మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు తాలింపు పోపు, సాయిపప్పు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసుకున్నాక మునక్కాయల్ని మనకు సరిపడినంత తీసుకొని వేసుకొని 2 నిమిషాలు వేగినాక పచ్చిమిర్చి 5-6 చీలికలు తీసుకొని వేసుకోవాలి. పెద్దలపాయలు కూడా నచ్చినట్టు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఒక 5-6 నిమిషాల దాకా వేయించుకోవాలి. ఏంటంటే ఆయిల్లో వేయించుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె అని మనం వంటకి ఏది ఉపయోగించుకుంటామో అది ఆయిల్లో వేగినాక కొంచెం అల్లం పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే రుచి అనేది అమోఘంగా ఉంటుంది. నేను పకోడీ అనేది ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫుల్ వీడియో ఉంది పకోడీ తయారు చేసే విధానం. ఆ పకోడీ పులుసు చింతపండులో పకోడీ చేసుకొని ఉంచేసుకోవాలి. మనం రైస్లోకి తినొచ్చు, సాంబార్లోకి తినొచ్చు. పకోడీ పులుసు కూడా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా అని ఒక టమాటా, చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తడిపి నానబెట్టుకున్నాం. అప్పటికప్పుడు కావాలంటే వేడి నీళ్ళు వేసుకొని తడుపుకొని గుజ్జు తీసుకొని గుమ్మడికాయ వడియాలతో కూడా పులుసు అనేది తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా సరేననేసి తగినట్టు కూరకు తగినట్టుగా ఉప్పు, పసుపు వేసుకొని అల్లం తురుము వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నువ్వుల్ని వేయించుకొని పౌడర్ చేసుకొని మనం పులుసు కూరల్లో ఏపుల్లో వేసుకుంటే చాలా మంచిది. అలా అనేసి 2 నిమిషాలు దాకా మునక్కాయ మెత్తబడిన దాకా వేయించుకుంటే ఆయిల్లో చాలా బాగుంటుంది. నాకు కనీసం 6 నిమిషాలు పట్టింది. తర్వాత కారం వేసుకోవాలి. సాంబార్ కారం ఉన్నా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా సరేననేసి ఒక టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇది 2 రోజులైనా ఉంటుంది, ఎక్కడికి పాడవదు. అంటే 2-3 ఉన్న చోట సరిపోదు. ఇప్పుడు నేను చేసే కర్రీ 2 మనుషులకే చేస్తాను. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అలా అనేసి అది బాగా చక్కగా వేయించినాక చూడండి ఫ్రెండ్స్, ఈ విధముగా మెత్తబడినాక నువ్వులు దోరగా నీళ్ళు చొక్క వేసుకొని వేయించుకోవాలి. బాండీలోని పెంకులను ఇంకా మిక్సీలో పొడి చేసుకున్నాక నేను 3 టేబుల్ స్పూన్లు వేసాను. నువ్వుల పౌడర్ని 3 టేబుల్ స్పూన్ దాకా వేసి మరలా 2 నిమిషాల దాకా కలుపుకొని చింతపండు పులుసుని నిమ్మకాయ సైజంతా చింతపండుని వేడి నీళ్ళు వేసుకొని అప్పటికప్పుడు మనకి గుజ్జు రావాలి అంటే, చింతపండు పులుసు రావాలంటే వేడి నీళ్ళు వేసుకొని చల్లారాక నీళ్ళు పోసుకొని కలుపుకొని సరిపోయినంత నీళ్ళు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసుని పోసుకోవాలి. ఏంటి ఇన్ని పోసింది అనుకుంటున్నారా? సరిపోయింది ఫ్రెండ్స్. మనం పకోడీ వేసినప్పుడు సరిపోయింది, ఉడికే కొద్దిగా సరిపోయింది. అందుకనేసి నేను సరిపోయినంత వాటర్ అనేది చింతపండు పులుసులో వేసుకొని ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకున్నాక చక్కగా కుట్టుకు ఉడుకుతూ ఉంటుంది. మనకి నచ్చితే ఇదే విధంగా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి, తినగలిగితే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా ఏం కాదు, బాగుంటుంది. నేను వేసుకున్నాను. ఇంకా సరేననేసి ఫ్రెండ్స్ అదే విధంగా పకోడీలని
చిన్న చిన్న ముక్కలుగా, పెద్దవి అయితే కనుక 2 భాగాలుగా చేసి వేసుకోవచ్చు. చేత్తో ఇట్లా అనగానే విడిపోతాయి. చిన్న చిన్నవి వేసుకోవాలి, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ పులుసు అనేది చింతపండు పులుసు ఉడికే కొద్దికి మునక్కాయలు, ఉల్లిపాయలు మళ్ళీ ఉడకాలి కదా, పులుసులో ఉడికే కొద్దికి దగ్గరకు వచ్చేసిద్ది. ఈ పులుసు చింతపండు పులుసు పకోడీని పీల్చుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఉడికినాక 10 నిమిషాలు అయినాక చక్కగా మునక్కాయలు ఉడికాయి, చక్కగా ఉప్పు కారము అది నువ్వుల పౌడర్ వేసుకున్నాక రుచికి సరిపోయినంత కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీరకు బదులుగా ఇంకా మనం రకరకాలుగా వేసుకోవచ్చు. ఏంటంటే గుమ్మడికాయ వడియాలు కూడా ఇక్కడ ఈ ప్లేస్లో పకోడీ బదులు గుమ్మడికాయ వడియాలు నూనెలో వేయించి కూడా వేసుకుంటారు. చాలా రుచిగా ఉంటాయి. అంటే ఎండాకాలం కదా ఫ్రెండ్స్, మునక్కాయ కూడా చక్కగా ఉడికింది, మెత్తబడింది. ఇంకా సరేనని గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది. ఉడికినాక గ్రేవీ అంతా దగ్గరకు వచ్చినాక ఫ్రెండ్స్ చూడండి, పకోడీని చిన్న చిన్న పీసులుగా చేసుకొని వేసుకోవాలి. పకోడీ పులుసు అంటే చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి, గోధుమ ఉప్మాలోకి, మాల ఉప్మాలోకి, ఇడ్లీలోకి ఇష్టం లేని వాళ్ళు తింటారు, ఇష్టం కాని వాళ్ళు మనకి ఇంకా లంచ్ బాక్స్లో కానీ, టిఫిన్ బాక్స్లో కానీ, ఇంట్లో కానీ, రైస్లో కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంత కమ్మదనమైన నువ్వులతో చేసిన మునక్కాయలు పకోడీ పులుసు ఎంతో రుచిగా టేస్టీగా ఉంది. మనం ఒక 20 నిమిషాలు టైం మన చేతుల్లోనే ఉంది. మనం చక్కగా అన్నీ చేసుకొని ఒకటి వేసుకుంటూ ఉంటే ఈ సమయాన 2 నిమిషాలు ఉడికించి తీసుకొని రైస్లోకి వేసుకొని తినడమే లేటు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.